బ్రేకింగ్ న్యూస్ ఇటు శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళను వివస్త్రను చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మహిళపై దాడి చేసిందే మహిళలే అని, పురుషులు లేరని పోలీసులు చెబుతున్నారు. అయితే బాధితురాలు మాత్రం వైసీపీ నేతలే తనపై దాడి చేశారని ఆరోపిస్తోంది. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అమ్మాయిలో కేసు వచ్చింది. దాని మీద ఆల్రెడీ మిస్సింగ్ కేసు కట్టినాము. మిస్సింగ్ కేసు తర్వాత అమ్మాయిని పట్టుకొచ్చిన తర్వాత అమ్మాయి మైనర్ కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. పోక్సో కేసు రిజిస్టర్ చేసి అబ్బాయిని కూడా అరెస్ట్ చేసినాం. ఈ విషయంలో ఊర్లో వీళ్ళకు ఈ విక్టిమ్కి వచ్చేసి మనస్పర్ధలు ఉన్నాయి. దాని మీద గలాట చేసుకున్నారు. దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఎవరెవరైతే దీనికి బాధ్యులైనారో వాళ్ళందరి మీద చర్య తీసుకుంటాం. వైష్ణవి అనే పాపం నేనేమో చెప్పి పంపిస్తున్నానని వాళ్ళ రిలేషన్ అంతా వచ్చి కొట్టి నాకు ఇట్లా జుట్టు అంతా కట్ చేసి బట్టలన్నీ తీసేసి అంతా వైఎస్ఆర్ఎండే సార్, అంతా వైఎస్ఆర్ఎండే సార్ వచ్చింది. ఒక్కరు కూడా ఏరే వాళ్ళైతే ఎవరు లేరు. కావాల్సిందిగా వచ్చి కొట్టినారు సార్. నేనైతే అసలు దాంట్లో వాళ్ళ లేక్ ఎంట్రింగ్ అయితే పోయింది లేదు సార్. వారం రోజుల నుంచి లేనిది ఈ రోజు ఎట్లా చూస్తారు సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి. వాళ్ళ పాప వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చింది, అయినా వచ్చి కొట్టినారు సార్. ఎట్లంటే అట్లా ఒక ఆడ మనిషిని ఎట్లా కొట్టకూడదు అట్లా కొట్టినారు సార్. నాకు అసలు నేను ఊర్లో తల ఎత్తుకొని తిరిగే కూడా నాకు లేదు. నేను అసలు బయటకు వచ్చే కూడా నాతో కాలేదు సార్. కడుపు అంతా నొప్పిస్తుంది సార్. కడుపుని తక్కువ ఏదో మీరే నాకు న్యాయం చేయండి సార్. నాకంటూ మా అమ్మ మా నాయన నాకు ఎవ్వరూ లేరు సార్. మా ఆయనకైతే ఏమీ తెలియదు. ఎవరెవరు చేశారు చెప్పు. మీరు చెప్పు. ఇద్దరు పేర్లు చెప్పు. శంకర, లక్ష్మీదేవి, వైష్ణవి, సుందరమ్మ, రమణ వాళ్ళంతా వచ్చినారు సార్. వైష్ణవి అనే మునిమడుగు గ్రామంలో వెంకటలక్ష్మి అనే మహిళ చిన్న అంగడి పెట్టుకొని జీవిస్తోంది. అయితే గ్రామంలోని ఓ ప్రేమ జంట పారిపోవడానికి వెంకటలక్ష్మి సహాయం చేసిందని యువతి తల్లిదండ్రులు ఆమెపై దాడి చేశారు. జుట్టు కత్తిరించేసి వివస్త్రను చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ప్రెసిడెంట్ బాధితురాలు ఏమంటోంది అండ్ పోలీసుల చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి? సత్సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం మునిమడుగులో అమానుష ఘటన సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిన్న పోలీసులు కేసు నమోదు చేసుకుందామని ప్రకటించారు. నిన్న సాయంత్రం కంప్లైంట్ రావడంతో గ్రామంలో కూడా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండా పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసి స్థానిక సిఐ ఆధ్వర్యం ఎస్ఐ గ్రామంలోకి వెళ్ళి ఆ పరిస్థితిని సమీక్షించాం. కానీ ఇందులో రాజకీయ ఆదేశాలు కూడా వర్గీయులు ఈమెను వివస్త్రణ చేసి జుట్టు కత్తిరించి దాడి చేశారన్న ఆరోపణలు రావడం, బాధితురాలు కూడా అదే ఆరోపణ చేయడంతో ఆ దిశగా కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది, కేవలం మహిళల పాత్ర ఉన్నట్లు కూడా ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నప్పటికీ ఈమె పురుషులు కూడా ఈమెను కొట్టారా అన్నది కూడా పోలీసు గ్రామంలో విచారించనున్నారు. అదేవిధంగా ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు కానీ మిగతా ఎవరైతే వారందరినీ కూడా వారి ఆధారంగా కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. అయితే ఈ విధంగా చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తారు. ఎందుకంటే ఒక మహిళనే అనుమానం ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, కానీ ఏదో ఆటవిక మాదిరి జుట్టు కత్తిరించి వివస్త్రణ చేసి ఎంత మాత్రం కూడా భావ్యం కాదంటూ కూడా మహిళా సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. వీటిపై అరకులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. సత్తా.